తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దగా చేస్తుందని వైసీపీ అధినేత జగన్ను విమర్శించడమే చంద్రబాబు, లోకేష్ ఏకైక పనిగా పెట్టుకున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. లోకేష్ కడప జిల్లా పర్యటన వల్ల జరిగిన ప్రయోజనం ఏమీ లేదని, కేవలం జగన్పై నిందలు వేయడానికే ఆయన వచ్చారని విమర్శించారు. వివేకా హత్య కేసులో జగన్కు ఎలాంటి సంబంధం లేదని సిబిఐ, సుప్రీంకోర్టు స్పష్టం చేసిన కూటమి నేతలు ఇంకా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని, జగన్ రాయలసీమ రత్నం అని వ్యాఖ్యానించారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు రైతు ద్రోహి అని రాచమల్లి విమర్శించారు. ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కుమారుడు కానీ, సకల శాఖలకు సంబంధించిన మంత్రి ఆయనే కాబట్టి మరి మన ఊరికి వచ్చినప్పుడు ఏదైనా లాభము ప్రయోజనము జరుగుతుందని చెప్పి ప్రజలు ఆశిస్తారు. నిన్న లోకేష్ ఇచ్చిన పర్యటన చూస్తే మా అందరికి కనపచ్చినది, మా ఊరు వాళ్ళకైతే, మా జిల్లా వాళ్ళకి కనపచ్చినది అయితే వచ్చినాడు పోయినాడు అంతే. ఈ రావడంలోనూ ఈ పోవడంలోనూ మధ్య మా జిల్లాకు మాకు మనగూరిన ప్రయోజనం అయితే శూన్యం. మరి ఏం చేసినాడు ఆయన అంటే, రివాజు ప్రతిసారి జరుగుతూ ఉండే తతంగమే ఆ రివాజే. ఒక 6 ఆరోపణలను, 6 నిందలను, 6 విమర్శలను జగన్మోహన్ రెడ్డి గారి పైన చొప్పించడం, 12 రకాలుగా సెల్ఫ్ డబ్బా భుజం దట్టడుచుకొని లేని చెయ్యని వారి గొప్పతనాన్ని వారు చెప్పుకోవడం, ఇదే ఆనవాయితీ. ఎక్కడికి పోయినా జరుగుతూ ఉండే ఆనవాయితీ ఇదే. రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. నేను ఎప్పుడు కూడా నేను అసత్యం, రాజకీయ విమర్శల నేపథ్యంలో అసత్యాలు చెప్పేది నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ప్రజలను పదే అడుగుతూ ఉంటాను నేను, మీరు నిశ్చితంగా పరిశీలించండి ప్రజలారా, మేము చెప్తాను ఇది నిజమా అబద్ధమా. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తానేది ఏంటంటే కనుక, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఈ ప్రజలు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలోనే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించకుండా ఒక్కరోజు అబ్బా కొడుకులు అన్నం తిని నిద్రపై లేచి ఉంటే ఒట్టు. జగన్ నామస్మరణ చేయకపోతే సూర్యుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు అబ్బా కొడుకులకు. మరిది భయమా, ప్రేమనా? అబ్బా కొడుకులే చెప్పాలా? లవ్వా, శత్రుత్వమా? మరి ఈయన చేసింది అదే. పొద్దుటూరులో కూడా ఏంటి ఆయన చేసిన విమర్శలు? జగన్ క్యాన్సర్ గడ్డ, జగన్ వాళ్ళ చిన్నాయన వివేకానంద రెడ్డిని లేపేసినాడు. నేను కడపకు వచ్చినప్పుడే చెప్పినా లేపేసినాడు అని చెప్పి. జగన్ రైతు ద్రోహి, జగనేటుకు పరిశ్రమలన్నీ వెనక్కిపోయినాయి. కూటమి పాలనలో ఇస్కాన్ కాకినాడ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన పూరి జగన్నాథ్ రథయాత్ర నిర్వహిస్తున్నామని కాకినాడ ఇస్కాన్ అధ్యక్షుడు అనంత శేషదాస్ తెలియజేశారు. కాకినాడ సూర్య కళా మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మధ్యాహ్నం 3 గంటలకు భానుగుడి అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద నుంచి రథయాత్ర ప్రారంభమై మెయిన్ రోడ్డు, గోల్డ్ మార్కెట్, దేవాలయం వీధి మీదుగా సూర్య కళా మందిరం చేరుకుంటుందని తెలియజేశారు. జగన్నాథ వైభవంపై ప్రవచనం, సంకీర్తన, హారతి కార్యక్రమం జరుగుతుందని, అనంతరం ప్రసాద వితరణ సేవ నిర్వహిస్తామని తెలియజేశారు. ఇస్కాన్ కాకినాడ 6వ రథయాత్రకి యావత్ తూర్పు గోదావరి భక్తులందరికీ, కాకినాడ డిస్ట్రిక్ట్ భక్తులందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం హృదయపూర్వకంగా. మనకిది 6వ రథయాత్ర. గత 6 సంవత్సరాల నుండి చాలా అద్భుతంగా రథయాత్ర చేస్తున్నాం. ఎందుకంటే మనకి మంచి స్పందన లభిస్తుంది ఈ యొక్క రథయాత్ర అనేది. పూరిలో జరుపుకునే విధంగానే మనకి ఇక్కడ కూడా రథయాత్ర జరుపుకుంటున్నాం. జగన్నాథ్, బలదేవ్, సుభద్ర. సో ఈ ముగ్గురు కూడా, కృష్ణుడు, బలరాముడు, సుభద్రమాయి వారి యొక్క చెల్లెలు. సో వారితో పాటు రథం అనేది యాత్ర జరుగుతుంది. ఈ యాత్ర అనేది, దీనికి ఒక ప్రధాన కారణం వచ్చేసి, ప్రతి భక్తుడు కూడా ఎవరైతే సంవత్సరం మొత్తం కూడా భక్తి చేయలేకపోయినప్పటికి కూడా, ఎవరైతే కేవలం వాళ్ళ యొక్క వ్యాపారాలు లేదంటే వాళ్ళ యొక్క ఉద్యోగాలు వీటన్నిటిలో ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు కనీసం సంవత్సరానికి వచ్చేసి భగవంతుడిగా దర్శనం చేసుకొని వారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించేసి ప్రవచనాలు విని కీర్తనలో పార్టిసిపేట్ చేసినంత మాత్రాన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి మనకు శాస్త్రం బోధిస్తుంది. అదే కాకుండా దీనికి ఎన్నో రకాలుగా, అన్ని రకాలుగా ఆనందోత్సాహంగా దీంట్లో ఈ ఉత్సవాన్ని జరుపుకోవచ్చు. ఇది కేవలం ఒరిస్సాలోనే కాదు, ఇస్కాన్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద్ ఫౌండర్ ఆచార్య ప్రపంచవ్యాప్తంగా మనకి దాదాపుగా
2000 సెంటర్లో సో మొత్తం 200 దేశాల పైగా దీన్ని ప్రచారం చేశారు. అన్ని దేశాల్లో కూడా ఈ రథయాత్ర జరుగుతుంది. కాబట్టి సో మనకి మన కాకినాడలో కూడా చాలా అద్భుతంగా జరుపుతున్నాం. కాబట్టి ప్రతి వారు ఎవరైతే ఈ న్యూస్ చూస్తున్నారో వారందరూ కూడా వచ్చేసి ఈ రథయాత్రలో పార్టిసిపేట్ చేయండి. ఇప్పటికే ప్రతి సంవత్సరం కూడా మన యొక్క రథయాత్ర అనేది కాస్త పేరు ప్రఖ్యాతులు కాంచుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చేసి కనీసం తాడు బట్టి లాగినంత మాత్రాన కూడా దర్శనం చేసుకున్నంత మాత్రాన కూడా మనకి ముక్తి లభిస్తుంది, వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని చెప్తుంటారు. కాబట్టి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి భగవంతుడిగా దర్శనం చేసుకోండి. రూట్ మ్యాప్ వచ్చేసి మనకి అయ్యప్ప స్వామి గుడి నుండి ప్రారంభమవుతుంది. మెయిన్ రోడ్డు మీదుగా టెంపుల్ స్ట్రీట్కి వెళ్ళి తిలక్ స్ట్రీట్ ద్వారా తిరిగి సూర్యకళా మందిర్కి 6:30కి మనకి ఎండ్ అవుతుంది. 3 గంటలకు ప్రారంభమై 6:30కి సో మనకి చివరికి సూర్యకళా మందిర్కి చేరుకుంటుంది. సో అక్కడ ప్రవచనం, ఆరతి, కీర్తన్, చివరికి సో అద్భుతంగా జగన్నాథ యొక్క మహాప్రసాదం అనేది వితరణ జరుగుతుంది. కాబట్టి యావత్ భక్తులందరికీ విన్నపం, సో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. నా పేరు అనంత శేషదాస్, ఇస్కాన్ కాకినాడ ప్రెసిడెంట్. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విడుదల చేసిన నీట్ 2026 పరీక్ష ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తిరుమల జూనియర్ కాలేజీ విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ నొన్నా తిరుమలరావు తెలియజేశారు. ఎన్టీఏ విడుదల చేసిన నీట్ 2026 పరీక్ష ఫలితాల్లో ఎం తనుష ఆల్ ఇండియా 825వ ర్యాంకు కైవసం చేసుకోగా పిబి గణేష్ 1797వ ర్యాంకు, పిబి చంద్రమౌళి 2046వ ర్యాంకు, జి హాసిని రిత్విక 2833వ ర్యాంకు, జె రత్నమమత 3620వ ర్యాంకు, పి కీర్తన 2309వ ర్యాంకు, పిజె శ్రీవల్లి 2669వ ర్యాంకు, పి కీర్తన 4364వ ర్యాంకు, పి అర్జున్ 6028వ ర్యాంకు, కె శ్రావ్య 6538వ ర్యాంకు, బి శిరీష 9039వ ర్యాంకు, జిఎల్ శృతి 9156వ ర్యాంకులు సాధించారని, అలాగే వివిధ విభాగాల నుండి అతి తక్కువ మంది విద్యార్థులతో సుమారు 35 మంది పైగా విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించగలరని, అందులో ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ వంటి కళాశాలలో 5గురికి పైగా సీట్లు సాధించే అవకాశం ఉందని సంస్థ డైరెక్టర్ జి సతీష్ బాబు, ఎస్ సాయిరాజు, పి శ్రీనివాసవర్మ తెలియజేశారు. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందిస్తూ సహకరించిన తల్లిదండ్రులకు, శ్రేయాభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. జరిగిన నీట్ 2026 ఫలితాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మా విద్యార్థులు చాలా కనబరిచిన ప్రతిభకి మా ఇన్స్టిట్యూషన్ అంతా ఈరోజు ఒక పండగ వాతావరణం కింద ఉంది. ఇప్పటికే మా ఎంపీసీ స్టూడెంట్స్ ఐఐటి జేఈలో ఎక్సలెంట్ రిజల్ట్స్ సాధించారు. ఈరోజు విడుదల చేసిన ఈ నీట్లో కూడా ఈ బైపీసీ స్టూడెంట్స్ చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ తీసుకొచ్చి మరొకసారి ఎంపీసీయే కాకుండా బైపీసీలో కూడా ఎంపీసీలో ర్యాంక్ రావాలన్నా బైపీసీలో ర్యాంక్ రావాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ భీమవరం తిరుమలనే అన్నట్టుగా మా బైపీసీ విద్యార్థులు ఈరోజు ప్రూవ్ చేయడం జరిగింది. ఇది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈరోజు. ఎందుకంటే బైపీసీ స్ట్రీమ్లో ఇలాంటి అద్భుతమైన రిజల్ట్ రావడం మాకు ఇదే మొట్టమొదటిసారి. మంచి అద్భుతమైన రిజల్ట్స్ను సాధించగలిగాం. దీంట్లో చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో అంటే దగ్గర 20 లక్షల మంది పైగా ఈ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ రాస్తారు ప్రతి సంవత్సరం. దాంట్లో చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో మా ర్యాంకులు చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో బెస్ట్ ర్యాంక్ 825వ ర్యాంకు, ఎం తనుష అనే అమ్మాయికి 825వ ర్యాంకు బెస్ట్ ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా ర్యాంక్ ఇది. బి గణేష్ 1797 ర్యాంకు ఆల్ ఇండియా లెవెల్లో, చంద్రమౌళి 2046వ ర్యాంకు, కీర్తన 2309వ ర్యాంకు, అలాగే శ్రీవల్లి 2669వ ర్యాంకు, హాసిని రిత్విక 2833వ ర్యాంకు, రత్నమమత 3620వ ర్యాంకు, కీర్తన 4364వ ర్యాంకు, అర్జున్ 6228వ ర్యాంకు 6028వ ర్యాంకు, కె శ్రావ్య 6538వ ర్యాంకు, బి శిరీష 9039వ ర్యాంకు, ఎల్ శృతి 9156 ర్యాంకులు ఆల్ ఇండియా లెవెల్లో ఈ ర్యాంకులు మా విద్యార్థులు సాధించడం జరిగింది. దీంట్లో చూస్తే ఖచ్చితంగా ఈ ర్యాంకులన్నీ చూస్తే మాకు ఖచ్చితంగా 35 మందికి పైగా విద్యార్థులు, చాలా తక్కువ మంది విద్యార్థులతో ఈ రిజల్ట్స్ మేము 35 మంది పైగా బైపీసీలో అంటే ఎంబీబీఎస్లో మెడికల్ సీట్లు సాధించగలరని తెలుస్తుంది. ఈ రిజల్ట్స్ అనాలిసిస్ చూస్తే తిరుమల అనేది ఇక్కడ డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉండటం, డెడికేటెడ్గా పనిచేయడం, విద్యార్థులు నిరంతరంగా కష్టపడి పనిచేయడం, పేరెంట్స్ సహకరించడం, వీళ్ళందరి కష్టానికి ఈ రోజున మా సక్సెస్ కనిపిస్తుంది. అందువల్ల మాపై నమ్మకం ఉంచి పేరెంట్స్ అలాగే మా బైపీసీలో
ఇక్కడ భీమవరం తిరుమలలో కూడా సీటు సాధించగలుగుతారు అనేది నమ్మకంతో జాయిన్ చేస్తే ఈ రోజున భీమవరం తిరుమల అసలు బైపీసీ ర్యాంకు మెడిసిన్ సీట్ రావాలంటే భీమవరం తిరుమలనే అన్న దానికి మా విద్యార్థులు తీసుకురావడం, అలాగే మా పేరెంట్స్ సహకరించడం. దీనికి ప్రధానమైన కారణం అధ్యాపకులు నిరంతరము వాళ్ళని ఇండివిజువల్గా ఫోకస్ చేస్తూ వాళ్ళని మానిటర్ చేయడం వల్ల, ఎప్పటికప్పుడు చదివిస్తూ వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేయడం వల్ల ఎంత అద్భుతమైన రిజల్ట్స్ సాధించడం జరిగింది. ఈ రిజల్ట్స్ సాధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రిజల్ట్స్ రావడానికి సహకరించిన తల్లిదండ్రులకు, అలాగే కష్టపడి పనిచేసి ప్రతిరోజు స్టడీ అవర్స్లో డౌట్స్ క్లారిఫై చేసిన మా అధ్యాపక బృందాన్ని అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తాడేపల్లిగూడెం ఈ స్ట్రీట్లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. త్వరలో భీమవరం పాలకుల్లో ఈ స్ట్రీట్ను ఏర్పాటు చేస్తామని వెల్లడి. పిఠాపురం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్. నెల్లూరు జిల్లా పులికల్లు గ్రామంలో పల్లె వీక్షణ కార్యక్రమం. జిల్లా స్థాయి అధికారులతో కలిసి గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన కలెక్టర్, ఎమ్మెల్యే. జగన్ను విమర్శించడమే చంద్రబాబు, లోకేష్ ఏకైక పనిగా పెట్టుకున్నారన్న రాచమల్లు. లోకేష్ కడప జిల్లా పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.